చిన్నప్పుడు కూడా స్వామితోటే నాకు అక్షరాభ్యాసం లైక్ పలక మీద ఓం అని చెప్పేసి నా చిన్నప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో స్వామివారు నాకు చేతోటి పట్టుకొని ఓం అని చెప్పి కూడా రాయించారు. అది కూడా చాలా అదృష్టం అని అనుకుంటాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కీ పాయింట్ అనమాట. అది కాకుండా మా ఇంట్లో మా నాన్నగారే కాకుండా మా తాతగారు కూడా ఆల్మోస్ట్ 90స్లోనే తను కూడా అప్పుడు బాగా స్వామి వారితో బాగా డివోటీ కాకుండా రెగ్యులర్గా సేవే వచ్చేవారు. ఇక్కడ కూడా వచ్చేవారు, పుట్టపర్తికి వచ్చేవారు. ప్లస్ అదే కాకుండా సరూనగర్ సమితిలో కూడా రెగ్యులర్గా సేవ చేసేవారు. అది కాకుండా ఇంకా వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి కూడా చాలా వాటర్ సేవ, వాటర్ క్యాంప్స్ ఒకటి, మెడికల్ క్యాంప్స్ ఒకటి అది కూడా చేసేవారు సాయం. అది ఇంకోటి నాకు ఇంకో విషయం, నాకు అయితే జాబ్ ఫస్ట్ చెన్నైలో వచ్చిందో అక్కడ స్వామివారిని రెగ్యులర్గా నేను అక్కడ మెడికల్ క్యాంప్ అని చెప్పేసి సుందరం అని చెప్పేసి వన్ ఆఫ్ ది మెడికల్ క్యాంప్ ఉండేది చెన్నైలో. సో ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా నాకు తెలియకపోతే మా నాన్న ద్వారా హెల్ప్ తీసుకొని అక్కడ ఒక సమితి కనెక్ట్ అయ్యి అక్కడ రెగ్యులర్గా ఎవ్రీ సండే మెడికల్ క్యాంప్ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉండేది. ఆ గవర్నమెంట్ స్కూల్లో నేను సేవ చేసేవాడిని అనమాట. సో మార్నింగ్ అరౌండ్ 8కి వెళ్తే అరౌండ్ ఆఫ్టర్నూన్ 12-1 వరకు అయ్యేది అనమాట. సో నేను ఏంటంటే లైక్ యాజ్ వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మెడిసిన్స్ ఒకటి, తర్వాత అక్కడ ఏమన్నా సమకూర్చడం కానీ, ప్లస్ డాక్టర్స్ వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే దాని తగ్గట్టు మెడిసిన్స్ వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా షీట్స్ పేర్లు చెప్తే దాని ప్రకారం ఇచ్చేవాడిని. సో ఇది అలా ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 2 to 3 years వరకు చేశాను. అది వన్ ఆఫ్ ది మెడికల్ సేవ నేను సుందరంలో అదొకటి చేశాను. అది కూడా చాలా మంచిగా అనిపించింది. ప్లస్ అది కాకుండా భజన్స్ కూడా అక్కడ ఎప్పుడైతే టైం కుదిరేదో అక్కడ కూడా చేసేవాను. అది కాకుండా కూడా లైక్ హైదరాబాద్లో కూడా నేను లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను లైక్ సమితిలో ఇక్కడ కుక్కడపల్లి సమితిలో, అది కాకుండా ప్లస్ గచ్చిబౌలి సమితిలో కూడా నేను నా మధ్యలో ఫ్రీ టైంలో కానీ, గురువారం కానీ లేకపోతే ఆదివారంలో కానీ టైం ఉన్నప్పుడు లైక్ ఇట్లానే స్వామివారి భజన్స్ కానీ ఏమైనా సేవలు ఉంటే కూడా నేను పాల్గొని అందరితో సమకూర్చుకుంటూ మంచిగా దైవభక్తితో ఉండాలని చెప్పేసి అందరినీ సాయిరామండి.